హలో అండి. వెల్కమ్ టు సుబుస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక కప్పు పెసలతోటి దోసలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. అందరూ చాలా ఇష్టంగా కూడా తింటారు. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని నేను చూపిస్తున్న ఈ కప్పుతోటి ఒక కప్పు పెసలు తీసుకున్నాను. ఇలా ఒక కప్పు పెసలు వేసుకున్నాను. ఈ దోసల్ని సాయ పెసరపప్పుతో ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలా పొట్టు ఉన్న పెసలతోటి చేసుకున్నారంటే మనకి చాలా హెల్తీగా చాలా బావుంటుంది. చూసారు కదా! ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఇలా బియ్యాన్ని వేసుకున్నాను. బియ్యం వేసుకోవడం వల్ల దోసలనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒకసారి వాటర్ తోటి కడిగేసేసి ఇందులోకి మళ్ళీ తగినంత వాటర్ పోసుకొని ఒక నైట్ అంతా నానబెట్టేసుకుందాము. చూసారు కదా! ఒక నైట్ అంతా నానబెట్టేసుకున్న తర్వాత పొద్దున పూట చూపిస్తున్నాను. బాగా పెసలనేవి చాలా బాగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని 2 సార్లు శుభ్రంగా వాటర్ తోటి కడిగేసేసి నీటినంతా వంపేసుకున్న తర్వాత వీటిని మిక్సీ వేసేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి పెసలన్నింటినీ కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఒక 6-7 వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇవి కొంచెం మంట తక్కువగా ఉన్నాయి కాబట్టి 7 వేసుకున్నాను. మంట ఉన్న కాయలైతే కొంచెం తగ్గించి వేసుకోండి. అలానే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. చూసారు కదా! ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే గనక కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసుకొని పిండినైతే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేనైతే పెసర దోస కోసము పల్లీ చట్నీనైతే రెడీ చేసుకున్నాను. మీరు పల్లీ చట్నీతో కాకపోయినా కూడా టమాటా చట్నీ లేదా అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా పల్లీ చట్నీని కూడా మిక్సీ పట్టేసుకొని చట్నీని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ మనకి దోస పిండిలాగా రావాలి. చూసారు కదా! ఈ విధంగా ఉందంటే దోసలనేవి చాలా బాగా వస్తాయి. కొంచెం ఎక్కువ వాటర్ అయినా సరే సరిగ్గా రావన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోస ప్యాన్ పెట్టేసుకొని దోస ప్యాన్ హీట్ అయిన తర్వాత వాటర్ ఇలా కొంచెం చిలకరించేసుకొని టిష్యూ పేపర్‌తో కానీ లేదంటే క్లాత్‌తో కానీ ఇలా తుడిచేసుకోండి. లేదంటే కట్ చేసిన ఉల్లిపాయని రుద్దేసినా కూడా మనకి దోసలనేవి చాలా బాగా వస్తాయి. చూసారు కదా! ఇలా ఒక గేటె పిండిని వేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్నామంటే గనక మనకి పెసర దోస బాగా వచ్చేస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక చుట్టూరు ఒక స్పూను మధ్యలో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకున్నామంటే మనకి దోస అనేది బాగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా! ఇలా అడుగునైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒకవైపు నుంచి రెండో వైపుకి టర్న్ చేసుకుందాము. పైన ఏమన్నా పచ్చిదనం ఉంటే ఇలా టర్న్ చేసుకోవడం వల్ల పచ్చిదనం పోయి దోస అనేది బాగా వేగిపోతుంది. చూసారు కదా! ఇలా వేసుకున్న దోసని ఒక ప్లేట్‌లోకి అయితే వేసేసుకున్నాము. ఇలానే మిగిలిన దోసలన్నింటినీ కూడా నేను చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే వేసేసుకున్నాను. నేనైతే ఈ దోసల్ని పల్లీ చట్నీతో, టమాటో చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ చట్నీ అవైలబుల్‌గా ఉంటే ఆ చట్నీ తోటి సర్వ్ చేసుకోండి. చూసారు కదా! దోసలైతే చాలా బాగా రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా పెసలతోటి దోసలు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.